లేక మాకు తీసుకెళ్లారండి మీ ఇంట్లో నుంచి తీసుకెళ్లారా ఇట్లా డాక్టర్ గారి దగ్గర చూసుకున్నాం. షీఈ్ ఏ గైనకాలజిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. మేము మా ఇంటి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచూ జ్వరము ఏమైనా వచ్చిన దగ్గు దుమ్ములు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి. ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఇవ్వమని అడిగినామండి. మీ దగ్గర నుంచి చిల్లరిచ్చి తీసుకున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు ఒకళ్ళని అడిగారండి. 1.5 year మేడం, 15 months మేడం. 15 months నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు. మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. ఏం చెప్తున్నారు ఇప్పుడు అయిపోయింది. వాళ్ళందరూ వాళ్ళకి అప్పచెప్తామని అంటున్నారు. చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని చిల్లరిచ్చి తీసుకున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు ఒకళ్ళని అడిగారండి. 1.5 year మేడం, 15 months మేడం. 15 months నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు. మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. ఏం చెప్తున్నారు ఇప్పుడు అయిపోయింది. వాళ్ళందరూ వాళ్ళకి అప్పచెప్తామని అంటున్నారు. చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని. అక్కడి నుంచి ఏంటని 2 సంవత్సరాల తర్వాత అయినా ఆ తల్లిదండ్రులు దొరకకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్కొక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకున్నది ఒకటే, 2 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి? అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు గానీ ఆ శిశువు అక్కడ ఉండాలి. దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరము 2 సంవత్సరాల కాలం పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ కి ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది. కన్న ప్రేమ వదిలేసింది. ఆ దొంగ దింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం. ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా కడుపు తినలేకపోతున్నాం. భోజనం దొరకట్లే. తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం. ఇప్పుడు మా మేనల్ని తీసుకుపోయారు. ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చారండి? ఒక చూపి చూపిలేదండి. మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ గిట్లా వచ్చారా? లేదండి, డాక్టర్ గారు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుని ఇచ్చారు. నమ్మకం
లేక మాకు పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి మిమ్మల్ని పిల్లల్ని కాపాడి? పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు? మీ ఇంట్లో నుంచి తీసుకెళ్లారా ఇట్లా? డాక్టర్ గారి దగ్గర తీసుకున్నాం. షీఈ్ ఏ గైనకాలజిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. మేము మా ఇంటి దగ్గరలోనే కాబట్టి మేము అక్కడికి తరచూ జ్వరము ఏమైనా వచ్చినప్పుడు దగ్గు దుమ్ములు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి, ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఇవ్వమని అడిగినామండి.